మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనం. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వేయబడిన గనుక అది పడలేదు. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతి వాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడది కూలబడెను. చూడండి, ఇక్కడ ఎంతమంది గుంపులు ఉన్నారు? ఎన్ని గుంపులు ఉన్నాయి? 2 గుంపులు ఉన్నాయి. ఒకటి వినే గుంపు, 2 వినని గుంపు. చూడండి, ఆరంభము నుండి కూడా వినేవారు విననివారు 2 రకాలైన ప్రజలు ఉంటారు ఎప్పుడు. ఇక్కడ యేసు ప్రభు వారు చెబుతూ ఉన్నారు, ఈ నా మాటలు వినివాడు చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును. బుద్ధిమంతుని మాటినేటువంటి ప్రతి వారు కూడా దేనిలోకి వస్తారంట? బుద్ధిమంతుల కింద వస్తారట. మాటినేటువంటి గుంపు, ఈ మాట వినటువంటి గుంపు, మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతి వాడు, చేయనివాడు చేసేవాడు. 2 గుంపులు ప్రజలు ఉన్నారు. ఒక గుంపు చేసేటువంటి గుంపు, 2వ గుంపు చేయని గుంపు. ఒకటి వినే గుంపు, 2 వినని గుంపు. ఒకటి అంగీకరించే గుంపు, 2 అంగీకరింపని గుంపు. అంగీకరించే గుంపుకు పరలోక రాజ్యము సమీపంగా ఉంటుంది. అంగీకరించని గుంపుకి నరకము సిద్ధపడి ఉంటుంది. అందుకని అంటున్నాడు ఇక్కడ, ఈ నా మాటలు వినివాడు చొప్పున చేయి ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండిన. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరే ఇంటి ఇవన్నీ ఏంటి? దేనికి? శ్రమ, కష్టము, శోధన. అందుకని అంటున్నాడు ఇక్కడ, వాన కురిసెను. వాన అంటే అది కష్టంగానే ఉంటుంది. వరదలు, ఆ వరదలో మా అమ్మగారు చనిపోయి చాలా కష్టపడ్డాం. వరద వచ్చినప్పుడు ఏమవుద్ది? మనుషులు కొట్టుకుపోతారు, పశువులు కొట్టుకుపోతాయి, ఇళ్ళు కొట్టుకుపోతాయి, అన్నీ కొట్టుకుపోతాయి. జీవనోపాధి జరగటమే కష్టమైపోతూ ఉంటుంది. ఇవన్నీ కూడా కష్టమైనవే. అయినను దేవుని మాటను వింటున్నావు కాబట్టి గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను కానీ దాని పునాది బండ మీద వేయబడిన కనుక అది పడలేదు. అంటే ఇది చెరగినటువంటి విశ్వాసం. చెరగినటువంటి విశ్వాసముతో ఎన్ని శోధనలు వచ్చినా, కష్టాలు వచ్చినా, అదే మనకి కొంచెం మన దగ్గర సోమర్థనం ఉందనుకోండి, వర్షం వస్తుంది, ట్రైన్కి వెళ్ళాలి, ఏమంటాం? పాను ఇప్పుడు కాబట్టి తర్వాత వెళ్ళొచ్చులే, వెళ్తే వెళ్తాం, లేకపోతే లేదులే కదా. ఏం పండు, అవునా కదా? నిన్నే అడుగుతా, కొంచెం జాగ్రత్తగా ఉండు. చెప్పండి. చాలామంది వెళ్ళకపోతే ఏమైందిలే అనేటువంటి గుంపు. చూడండి, ఏమైనా సరే చావైనా బ్రతికైనా భక్తి చేయాలనేటువంటి గుంపు మరొకటి. ఈ 2 గుంపులకి ఉన్నటువంటి తేడా, మాటినేటువంటి గుంపు ఏమవుద్ది? ఎన్ని శోధనలు వచ్చినా, కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా
తొట్టిల్లకుండా నిన్ను కాపాడి నిన్ను నువ్వు నిలదొక్కుని చక్కటి భక్తి చేసేటువంటి గుంపేది. వారికి పరలోక రాజ్యం ఎలాగుంటుందంట, అది సమీపముగా ఉంటుంది అని నేర్చుకోవాలి. మరొక గుంపుని నేను చూపిస్తాను. మత్తయి సువార్త 25వ అధ్యాయము 1వ వచనం నుండి చూస్తే, పరలోక రాజ్యము తమ తివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి కలిగినటువంటి వారు. చూడండి, ఎక్కడున్నారు వీళ్ళందరూ? రన్నింగ్, పరలోక రన్నింగ్లోనే ఉన్నారు వీళ్ళు. ఎంతమంది? బుద్ధి కలిగిన వాళ్ళు 5 మంది, బుద్ధి లేని వారు 5 మంది. ఒక సంఘములో 100 మంది ఉన్నారంటే ఏమండి, విశ్వాసముతో కూడిన భక్తి కలిగిన వారు 50 మంది, భక్తి లేకుండా గాలికి ఊసుళ్ళాడేటువంటి ఒక 50 మంది. కలిపే ఉంటారు, కలపకుండా ఉండరు. యేసు ప్రభు వారి శిష్యులు ఎంతమంది? 12 మంది. ఇస్కరియోతు యూదా కూడా కలిసే ఉన్నాడా లేడా? కలిసే ఉన్నాడు. వాళ్ళు ప్రార్థన చేస్తే ఇస్కరియోతు యూదా ప్రార్థన చేశాడు. వారు యేసుముడే నడిస్తే ఈయన యేసుతో కూడా నడిచాడు. కలిసే ఉన్నారు వీరు, కలిసే భక్తి చేశారు, కలిసే పని చేశారు. బుద్ధి కలిగిన వారికి శోధనలు వచ్చినాయి. పేతురుకి వచ్చినాయి, యాకోబుకి వచ్చినాయి, ఆయన శిష్యులందరికీ వచ్చినాయి. అలాగే ఇస్కరియోతు యూదాకు కూడా వచ్చినాయి. వాళ్ళందరూ నిలదొక్కున్నారు. ఇస్కరియోతు యూదానేమో నిలదొక్కాలి. మనం భక్తి చేసేటప్పుడు అపవాది నిన్ను జల్లించడానికి 100% నిన్ను కోరుకుంటాడు. వాడు ఎలాగైనా సరే జల్లించాలి, భక్తి చేయనివ్వకూడదు, ఈ ప్రార్థన చేయనివ్వకూడదు, వీళ్ళకి విశ్వాసం లేకుండా చేయాలి అని జల్లించడానికి మొదలు పెడద్దు. కానీ నువ్వేం చేయాలి? వాడు ఊపినప్పుడు జల్లిట్లో నువ్వు మినువులు పోసావు, ఊపుతుంటే మినువులు ఎక్కడే ఉంటాయా? అక్కడే ఉంటాయా మినువులు? జల్లెడంతా తిరుగుతానే ఉంటాయి కింద లోపల. ఇటు ఊపినప్పుడు అటు వెళ్ళిపోతాయి, అటు ఊపినప్పుడు ఇటు వచ్చేస్తాయి. అవి అలాగే గిరా తిరుగుతూనే ఉంటాయి. అది బాగా పీలగింజ అయితే ఏమవుద్ది? దిగిపోద్ది, కింద పడిపోద్ది. కింద పడిపోతే అది ఏమైనా పనికొచ్చుద్దా? పనికిరాదు. ఈ లోపల ఉన్నటువంటి ఇత్తనం ఏం చేస్తుంది? బలముగా ఉంది, దృఢముగా ఉంది, శక్తిమంతురాలుగా ఉంది. కాబట్టి అది కిందకి, ఆ బెజ్జములో నుండి అది కింద పడలేదు. అదే పునాది మీద ఉన్నటువంటి గింజ, తాలు గింజ అలాగే పడిపోతూ ఉంటుంది. బలహీనమైన విశ్వాసి పడిపోతూ ఉంటుంది. బలమైనటువంటి విశ్వాసి ఆ జల్లిలోనే తిరుగుతూ ఉంటుంది అనమాట. అది ఎంత ఊపినా, ఎంత కొట్టుకున్నా ఎంతసేపు ఊపుతాడమ్మా? ఎంతసేపు ఊపుతాడు? ఒక 5 నిమిషాలు. ఇంకెక్కడన్నా ఉండయేమని గిరా తిప్పుతాడు. తర్వాత తిప్పుతాడా? ఇది ఎప్పటి వరకు తిప్పుతున్నాడు? నీ ప్రాణం పోయే వరకు తిప్పుతాడు వాడు. నీ ప్రాణం పోయిన తర్వాత కూడా తిప్పుతాడు వాడు? నో, లేదు. అందుకనే దేవుని యొక్క దేవునిలో నువ్వు బలమైనటువంటి వ్యక్తిగా ఉండాలి. గెహాజీ ఉన్నాడు, ఎలీషా ఉన్నాడు. ఏలియా దగ్గర ఎలీషా బలముగా ఉన్నాడు, ఎలీషా దగ్గర గెహాజీ బలహీనుడిగా ఉన్నాడు. ఈ బలహీనమైనటువంటి వ్యక్తి ఏమైపోయాడు? అపవాది ఆశకి లొంగిపోయాడు. బలమైన వ్యక్తి ఏం చేశాడు? ఎలీషా 12 అరకెలతో దున్నేటువంటి బలమైన శక్తిమంతుడైన ఈయన దిగాడా?
జల్లించడానికి ఎంతో ప్రయత్నం చేస్తుంది. ఏమన్నాడు? ఎలీషా నీకేం కావాలో కోరుకో, నేను ఎత్తబడుతున్నానంటే ఆయన ఏమన్నాడు? నువ్వు పొందినటువంటి ఆత్మలో నేను 2 అంతల ఆత్మ పొందాలి. అది నీకు కావాల్సినటువంటి మొట్టమొదట గుంపుకు కావాల్సినటువంటి శక్తి. శ్రమ కష్టం అనేది లేకుండా క్రైస్తత్వం లేదు. శ్రమ లేకుండా క్రైస్తత్వం లేనేది లేదు. శ్రమతో కూడింది క్రైస్తత్వం. అన్నీ సౌఖ్యంగా సుఖంగా నీ మాటలు అన్నీ నీ మాటే ఏదవాకుగా జరగాలంటే అది జరగదు. అది అన్ని విషయాల్లో. అందుకని ఇక్కడ మనం చూస్తే పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకుని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యలను పోలి ఉన్నది. 10 మంది ఒక విశ్వాసులు, మంచి విశ్వాసులు. ఈ 10 మంది కూడా ఎవరండి? విశ్వాసులు. వీరిలో 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి కలిగినటువంటి వారు. ఈ బుద్ధి కలిగిన వారేమో దేవుని మాట తూచా తప్పకుండా వినేవారు. ఈ బుద్ధి లేని వారేమో ఎన్ని అలాగే జరిగితే ఆయన రాకడ ఎప్పుడో చూద్దాం, మనకేం తెలుసు, మనం ఎప్పుడు చూస్తాం, మనకేం తెలుసు. సేవకులు అలాగే చెబుతారు. బైబిల్ ఎప్పటి నుంచి చెబుతుంది? ఎన్ని తరాల నుంచి చెబుతుంది? చెప్పండి. తరాలు మారిన, యుగాలు మారిన, మారని దేవుడు మన దేవుడు. తరాలు మారిన, యుగాలు మారిన, మారని బైబులు మన బైబులు. అమ్మా, అపవాది అనేవాడు ఎప్పుడు ఎల్లప్పుడూ జల్లించడానికే ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. కానీ నువ్వు, అందుకని అంటాడు అపోస్తుడైన పౌలు, అపవాది తంత్రములను మనము ఎరగిన వారము కాము. అపవాది తంత్రములను మనం ఎరిగేదట్టు ఇది అపవాదా దేవుందా? ఈ శోధన అనేది దేవుందా అపవాదిదా? నీవు నేనేం చేయాలి? గ్రహించాలి. చూడండి, ఈ బుద్ధి కలిగినటువంటి వారు 5, బుద్ధి లేనటువంటి వారు 5. వీళ్ళిద్దరు 2 తత్వాలు కలిగినటువంటి వారు, 2 రకాలైనటువంటి గుంపులు ఎక్కడున్నారు? కలిసే ప్రయాణం చేస్తూ ఉన్నారు. వాడు చూడండి అండి, వాడు చాలా బాగున్నాడు, వాడికి ఏ కష్టాలు లేవు. వాడికి ఎందుకుంటాయి కష్టాలు? వాడు ఇక్కడికి వచ్చాము హల్లెలూయా అంటాడు, అక్కడికి వెళ్ళాం గోయిందా అంటాడు. లేరా అలాంటి వాళ్ళు? బొచ్చెడు మంది ఉన్నారు లోకంలో. ఇక్కడికి వచ్చాము దేవుని స్తోత్రాలు అంటాడు, అక్కడికి వెళ్ళాము అన్నీ ఒకటేలేండి అంటాడు. కాబట్టి 2 గుంపులు కలిగినటువంటి వారు ఉంటారు. కానీ వీళ్ళిద్దరు కూడా పయనం అనేది, నడక అనేది ఒకే రూటులో కొనసాగు. వాళ్ళు నడుస్తుంటే వీళ్ళు నడిచారు, వారు పడుకుని నిద్రపోతుంటే వీరు కూడా పడుకొని నిద్రపోయారు, వారు లెగిస్తే వీళ్ళు కూడా లేచారు. కానీ ఈ రెండింటికి ఏంటి తేడా? వీళ్ళ దివిటీలేమో ఆరిపోలేదు, వాళ్ళ దివిటీలేమో ఆరిపోయినాయి. వీరి దివిటీలేమో మండుతూనే ఉన్నాయి. వీరి దగ్గర ఇంకేముంది? వీళ్ళ దగ్గర ఆయిల్ ఉంది. వీళ్ళ దగ్గర, వాళ్ళ దగ్గరేమో దివిటీలు ఆరిపోయినాయి, ఆయిల్ లేదు. వీళ్ళ దగ్గర ఆయిల్ ఉంది కాబట్టి వాళ్ళు ఏమంటున్నారు? మీ దాంట్లో కొంచెం మాకు కూడా పొయ్యండి అంటున్నారు. మీకును మాకును సాలదయ్యా, ఇది చాలే కానీ వెళ్ళండి, వెళ్ళి మీరు కొనుక్కోండి అంటున్నారు. అమ్మే దగ్గరికి వెళ్ళి కొనుక్కోండి. ఏం కొనుక్కుంటారు? లేదు. చూడండి, 2 గుంపులు కూడా కలిసే పయనిస్తున్నాయి, కలిసే వెళుతున్నారు, కలిసే మాట్లాడుతున్నారు, విశ్వాసం గురించి మాట్లాడుకుంటున్నారు. కానీ 5 ఏమి లేదు? బుద్ధి లేనటువంటి కన్యలు అన్నమాట. అంటే ఎదర భవిష్యత్తు నెరగనటువంటి గుంపు ఇది. వాళ్ళేమో లాంగ్ లైఫ్ నెరుగున్నటువంటి గుంపు వారిది. వారికి
ఏంటి మనము అందుకని ఒకవేళ ప్రభు రావటం కొంచెం ఆలస్యం అయితే మన నూనె కూడా వారికి పోసేస్తే ఇంకేముంటుంది, మన దగ్గర ఉండకపోతే ఏమవుద్ది, మనం పోతాం ముందేమో అని వారికి వారు జాగ్రత్త పడిన గుంపేది. ఈ గుంపేంటి, ఏమో ఆయన ఎక్కడ వచ్చాడే, వీళ్ళతో పాటు వెళ్తే జనంతో పాటు ఎలాగోలా నెట్టుకుని పోవచ్చులే అనుకున్నారు ఈ గుంపు. ఎలాగోలా ఏమంటే లోకంలో ఎలాగోలా నెట్టుకుని వెళ్ళిపోతాం, లోకంలో ఎలాగోలా నెట్టుకుని వెళ్ళిపోతాం, కానీ ప్రభు దగ్గర నెట్టుకుని పోలేమే. ఆయన ముద్రించినటువంటి వారు, ఆయన మాటినేటువంటి గుంపు. ఈ ఒక గుంపేమో ఆయన మాట వింటుంది, మరొక గుంపేమో మాట విననటువంటి గుంపు. ఈ గుంపుకి ఏముందంట, సిద్ధిలో తమ దివిటీలు సిద్ధిలో నూనె తీసుకొని పోయి, ఎవరు బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధులలో నూనె తీసుకొని పోయిరి. పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా, చూడండి పెండ్లి కుమారుడు ఏం చేస్తున్నాడంట, ఆలస్యము చేయగా వారందరూ కొనికి నిద్రించుచుండిరి. వాళ్ళు నిద్రిస్తున్నారు, వీళ్ళు నిద్రిస్తున్నారు, వారు ప్రయాణం చేస్తున్నారు, వీరు ప్రయాణం చేస్తున్నారు. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతన్ని ఎదుర్కొన్న రండని కేక వినబడెను. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దీవిటీలను చక్కబరుచుకొనిరి. చూడండి, దేవుని రాక ఒక్కసారి బోర మోగుద్ది. ఆ బోర శబ్దం వినబడంగానే నువ్వు సిద్ధమా, మాటినే గుంపులో ఉన్నావా, ఇనన గుంపులో ఉన్నావా? చూడండి, వీళ్ళు చక్కబరచరే కానీ బుద్ధి లేని ఆ కన్యలు మా దివిటీలు ఆరిపోవచ్చున్నవే. ఏమండి, 5 దివిటీలు ఏమో చక్కగా మండుతున్నాయి, ఆయిల్ సమృద్ధిగా ఉంది, విశ్వాసం సమృద్ధిగా ఉంది, నిరీక్షణ సమృద్ధిగా ఉంది, దేవుణ్ణి చూచినా కానీ చక్కగా తూగుతున్నారు ఈ గుంపు. కడమ 5 ఏమి లేదంట, ఆ కన్యలు దివిటీలు మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి, మీ నూనెలో కొంచెము మా కియుడని బుద్ధి గలవారిని అడిగిరి. ఏమండి, అయ్యయ్యయ్య బాబా, ఎప్పుడు అంతా అయిపోయిన తర్వాత బాబా అంటే వస్తా? చూడండి, ఇక్కడ అందుకు ఆ బుద్ధి గల కన్యలు, మాకును మీకు నీది చాలదేమో, మీరు అమ్మవారి యొద్దకు పోయి కొనుక్కొనుడని చెప్పారు. వారు కొనబోవచ్చుండే పరుగులు చేస్తున్నారు. ఇప్పుడు ఊళ్ళోకి పరుగులు చేస్తున్నారు. ఇప్పుడు ఎక్కడికి వచ్చారు? గవిని దాకా వెళ్ళారు. ఇప్పుడు ఒక శబ్దం వినబడంగానే వాళ్ళ బలహీనతలు వాళ్ళకి కనబడుతూ ఉన్నాయి. ఇప్పుడు వారి గవిని దాటే టయానికి వారి బలహీనతలు వారి కనబడుతూ సరి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వీళ్ళు కొనుక్కోవడానికి వెళ్ళిరి అంటే, అమ్మవారి యొద్దకు పోయిరి అంటే వారు పోయారు పశ్చాత్తాపడటానికి, రోదన చేయడానికి, సరి చేసుకోవడానికి. ఎక్కడైతే దొంగిలించారో దాన్ని సరి చేసుకోవడానికి పరిగెత్తుతున్నారు. ఎక్కడైతే దొంగిలించినవి ఉన్నాయో అక్కడ ఇచ్చేయడానికి పరిగెత్తుతూ ఉన్నారు. వీళ్ళు పరుగులు 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 తీస్తుంటూ వాళ్ళని లేపుతున్నారు అర్ధరాత్రి వేళ. అయ్యా, ఒకప్పుడు మేము అన్యాయంగా మీ దగ్గర తీసుకున్నాం, అన్యాయంగా మీ దగ్గర దొంగిలించాం, మా యొక్క దివిటీలు ఆరిపోయినాయి, పెండ్లి కుమారుడు వచ్చేస్తున్నాడయ్యా అని వేదన పడుతూ రోదన చేస్తూ కన్నీరు కారుస్తూ పరుగులు తీస్తూ ఉన్నారు. ఎప్పుడు పరుగులు తీస్తూ ఉంటే పెండ్లి కుమారుడు వచ్చేసాడు. పెండ్లి కుమారుడు చూడండి, ఇప్పుడు ఏమైపోయింది?
వీళ్ళేమో సరి చేయబడ్డానికో, కొనడానికో, సరి చేసుకోవడానికో పరుగులు తీసుకుంటూ వెళ్ళారు. ఈలోపు ప్రభు రానే వచ్చేసాడు, పెండ్లి కుమారుడు వచ్చేసాడు. చూడండి ఎంత వేదన, ఇప్పుడు చాలా వేదనగా మారిపోయింది వారి జీవితం. ఏమండి, పెండ్లి కుమారుడు వచ్చినప్పుడు సిద్ధపడి ఉన్నవారు, మాట వినినటువంటి వారు, లోబడినటువంటి వారు, తగ్గించుకున్నటువంటి వారు, పశ్చాత్తాపడినటువంటి వారు, సరి చేయబడినటువంటి వారు, దేవుని కొరకు ఎదురు చూచినటువంటి వారు సంతోషముతో తమ దివిటీలు పట్టుకుని వెళ్ళిపోయారు. సంతోషంతో తమ దివిటీలు పట్టుకుని వెళ్ళిపోయారు. వీళ్ళేం చేస్తున్నారు? అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెళ్లి విందుకు లోపలికి పోయిరి. అంతటా తలుపు వేయబడిన మొదటి గుంపు లోపలికి వెళ్ళిపోయింది. అప్పుడు మొదటి గుంపు లోపలికి వెళ్ళిపోయింది. రెండవ గుంపు ఇప్పుడు అన్నీ అయిపోయినాయి. అక్కడ పరిగెత్తుతున్నారు అలసటతో. ఏదో రకంగా సరి చేయబడ్డారు, ఏదో రకంగా తగ్గించుకున్నారు, ఏదో అంటే హృదయపూర్వకంగా రాలేదు వారికి. ఏదో రకంగా కొని వాళ్ళని తొందర పెట్టి, చూడండి వీళ్ళు చేసినటువంటి భక్తిని బట్టి, రెండో గుంపుని బట్టి వాడికి నిద్ర లేకుండా చేశారు. అయ్యా అయ్యా అయ్యా, వీళ్ళు సైలెంట్గా పరలోక రాజ్యం వెళ్ళిపోయారు. గవిని దాటి వాళ్ళేమో అక్కడ అలర చేస్తారు. లేకవండి ఏమ్మా, మనం ముందుగా ఒక గంట ముందే హాస్పిటల్కి వెళ్తే ఎలాగుంటుంది? బాగా సీరియస్ అయ్యేదాకా ఇంటికాడ కూర్చొని అర్ధరాత్రికాళ్ళు లేచి, అయ్యా డాక్టర్ గారు ఎక్కడున్నాడు అని కలవర బండి దినాలు లేవా మన దగ్గర? నేను చూశాను అలాగే. మా మేనగోళ్ళను ఒకసారి తీసుకుని పోయాను. 1-2 నైటు. ఇంకోసేపటి చచ్చిపోద్ది పిల్ల. మోషన్స్ విపరీతంగా 25-30 అయిపోయినాయి. ఏటేసిన చెయ్యటే, ఏటేసిన కాలటే. 13 14 ఆ పిల్లకి అప్పుడు. ఆ రేతిరి పూట ఇలాగ వేసుకెళ్తుంటే చేతులు కాళ్ళు ఊగుళ్ళాడిపోతున్నాయి. ఆ డాక్టర్ గారిని ఆ ఇంటి ముందుకెళ్ళి కొట్టి లేపితే అప్పుడు బయటకు వచ్చి వాళ్ళ ఇంటి దగ్గరే చూసి, ఇంకొక 10 నిమిషాలు ఉంటే పిల్ల చచ్చిపోయేది, పొట్టలో నీరు అనేది లేదన్నాడు. ఎన్నిసార్లు? ఒక నైట్ ఒక అమ్మాయిని తీసుకుని వచ్చి, మేము విశ్వాసంగా ఉన్నప్పుడు మరొక విశ్వాసి అరవపల్లి గ్రామం నుండి తీసుకొచ్చి మా ఇంటికాడ పడేసాడు. నువ్వేం చేసుకుంటూ చేసుకోవాలి. ఇది ఒక రకం. అన్నీ చూడండి, ఒక్కొక్కళ్ళు భలే ప్లాన్లు వేస్తూ ఉంటారు. వాడు తీసుకెళ్ళాలి కదా. వాడేమో పాపంలో జీవించాడు, ఎవడికి తెలియకుండా అక్రమంలో జీవించాడు. ఏమండి, ఎంతో మోసపూరితమైనటువంటి బ్రతికాడు. వెంటనే శిక్ష అనేది వచ్చేసింది. ఈడు చేసిన పాపం భార్యని పట్టేసింది. గిలగిలదనుకుంటుంది, ఏమైందో తెలియదు. పాపని తీసుకొచ్చేదిగా, మిమ్మాయి నాకేం తెలియదు, ఏం చేస్తావు చేసుకో అని చెప్పి వాకిట్లో అలాగ పడేసి వెళ్ళిపోయాడు. ఆ అమ్మాయిని తీసుకుని ఇంకా 2-3 పోగు చేసి వారిని తీసుకుని హాస్పిటల్కి నైటు 12:30-1 గంటకి తీసుకుని వెళ్ళాను. ఆ డాక్టర్ గారేమో ముందేసుకుని పడుకునే రకాలు అయ్యి. వాళ్ళతో చెప్తే వాళ్ళు బయటికి రాలేదు. ఆ నర్సులు ఎలాగో చేసి దాదాపు 3 రోజులకి బయటపడింది. చూడండి ఇప్పుడు వీళ్ళు ఎంత కలవరపరుస్తున్నారు. వాళ్ళేమో భక్తి చేసే వాళ్ళేమో, మాటినటువంటి వాళ్ళేమో, లోబడినటువంటి వాళ్ళేమో సైలెంట్గా వెళ్ళిపోయారు పరలోక రాజ్యానికి. ఆ ద్వారానికి వెళ్ళిపోయారు, విందులో ప్రవేశించారు. వీరితోనే కలిసి ఉన్నారు వాళ్ళు కూడా. కానీ అక్కడికి వెళ్ళి ధైర్యం చాలేదు, విశ్వాసం చాలేదు, నిరీక్షణ చాలేదు.
ఆయిల్ లేదు, దివిటీలారిపోయి అంటే చీకటి మయముతో నిండిపోయారు. వెలుగు రావాలంటే ఇప్పుడు మళ్ళీ పరిగెత్తున్నారు వెలుగు కోసం. తమ జీవితం అంతా చీకటిమయంగా చేసుకున్నారు. తమ జీవితం అంతా చాలని భక్తిలో నడిచారు. తమ జీవితం అంతా తమ ఇష్టానుసారంగా ప్రవర్తించారు. ఇప్పుడేమో చాలలేదు. ఇప్పుడు వీళ్ళని బ్రతిమలాడుతుంటే వీళ్ళు అన్నారు, మీకు చాలదు, ఇది సెట్ అవ్వదు, వెళ్ళండి. ఎక్కడ నువ్వు పడ్డావు అక్కడి నుంచి ఎత్తురా, ఎక్కడ నువ్వు పడిపోయావు అక్కడి నుంచే సరి చేసుకురా. ఇప్పుడు వెళ్ళారు, అక్కడికి వెళ్ళి అక్కడ కలవరపరుస్తున్నారు. వాళ్ళకి నిద్ర లేకుండా చేశారు. రోడ్డెంటే కేకలు పెడుతూ ఉన్నారు. అయ్యో అయ్యో అని ఇలా కేకలన్న ప్రతి వారు కూడా తలుపులు తీసి ఇంక చూస్తూ ఉన్నారు. అందరినీ కలవరపెట్టి ఎలాగో మరలా ఈ గుమ్మం దగ్గరికి చేరారు. చేరితే ఎప్పుడేమైంది, వీళ్ళు లోపలికి పోయారు. అంతటా తలుపు వేయబడిన ఆ తరువాత తక్కిన కన్యలు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడుగగా అతడు మిమ్మును నేను ఎరుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏమైందమ్మా? నడిచారుగా, వారితోనే వచ్చారు, వారితోనే ఉన్నారు. వారు కూర్చుంటే వీళ్ళు కూర్చున్నారు, వాళ్ళు నడిస్తే నడిచారు, వాళ్ళు పడుకుంటే పడుకున్నారు. అన్నీ నడకంతా ఒక విశ్వాసులాగానే ఉన్నది ఏళ్ళ దగ్గర కూడా. కానీ మాట వినని గుంపేది. మాటిని గుంపేమో లోపలికి వెళ్ళిపోయింది, మాటిని గుంపేమో బయట ఆగిపోయింది. ఇంకా పైగా అంటున్నారు, అయ్యా అయ్యా తలుపు తీయమని అడిగగా అతడు మిమ్మును నేను ఎరుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆ దినమైనను ఆ గడి అయినను మీకు తెలియదు కనుక మీరు ఎలాగుండాలి చెప్పండి. ఇప్పుడు మెలకుగా ఉండాలి. ఆత్మీయ మెలకు నీ దగ్గర నా దగ్గర ఉండాలి. ఎప్పటికప్పుడే నువ్వు రెడీ అయిపోతూ ఉండాలి. ఎప్పటికప్పుడే నువ్వు సిద్ధపడుతూ ఉండాలి. ఈ రాత్రి ప్రభు నన్ను పిలిస్తే నేను వెళ్ళగలనా? ఒకటి. ఈ రాత్రి ప్రభు వస్తే నా భక్తి సరిపోతుందా లేదా అనేది నీకు నీవే టాలీ చేసుకోవాలి. ఈ మొదటి గుంపులో ఉన్నావో రెండో గుంపులో ఉన్నావో నీకు నీవే. మొదటి గుంపులో ఉన్నారు, ఇందాక బండ మీద కట్టబడినటువంటి వారిగా ఉన్నారు. ఎన్ని గాలివాన్లు తుఫాన్లు వచ్చినా స్థిరంగా ఉన్నారు. రెండో గుంపు వారు మాట వినకుండా ఉన్నారు, పైన పునాది వేసుకున్నారు, వారు కొట్టుకుని పోయారు. ఇక్కడేం బుద్ధి కలిగిన వారు, బుద్ధి లేనటువంటి వారు రెండు గుంపులు ఉన్నారు. బుద్ధి కలిగిన వారు లోపలికి వెళ్ళారు, బుద్ధి లేని వారు ఏమైపోయారు? విడిచిపెట్టబడ్డారు. అందుకనే సామెతలు 1:5 అంటాడు, జ్ఞానము గలవాడు విని పాండిత్యమును అభివృద్ధి చేసుకొనెను. భక్తిలో నువ్వు నేనేం చేయాలి? వాక్యం విని అభివృద్ధి చేసుకోవాలి. నేను ఇవాళ బండి బాగు చేయించడానికి ఒక మెకానిక్ దగ్గరికి వెళ్ళాను. నిన్న బాగు చేయించాను, దాదాపు 4 గంటలు బాగు చేశాడు. ఇవాళ మళ్ళీ బాగు చేయించాను. ఏమయ్యా నిన్న కూడా రాలేదు కుర్రాళ్ళు, ఇవాళ కూడా రాలేదు కుర్రోళ్ళు, ఏంటయ్యా అంటే అన్నాడు, ఏమండి కుర్రోళ్ళు ఎవరు రావట్లేదండి. ఎందుకనండి అన్నాను. ఇక రారండి అన్నాడు. ఎందుకనండి అన్నాను. ఏమీ లేదండి, సగం నేర్చుకోవడం, వెంటనే వాడు షాప్ పెట్టేయటం. ఏమి నేర్చుకోవట్లేదంట, ఫుల్గా నేర్చుకునేవాళ్ళు లేడేవాళ్ళ. సగం పని నేర్చుకోవడం, ఇది మేస్త్రి అయిపోతాడు, టాపీ మేస్త్రి. ఆ గోళ్ళన్నీ వంకర టెంకర. ఒకడు ఉంటాడు రేపల్లో మేస్త్రి, పాపం ఆడిని నమ్ముకుని 3 స్టేర్లు బిల్డింగ్ కట్టిస్తే ప్లాస్టింగ్ బెత్త ఎక్కుద్ది ఒక చోట ఏమో ఆ రంగులు ఎక్కుద్ది. అంటే ఏంటి లైన్లు ఉండవు గోళ్ళు. ఆడు ఇష్టం వచ్చినట్టు కట్టేస్తాడు. ఈ ప్లాస్టింగ్ చేసేటప్పుడు ఏం చేస్తా అంటే ఇక సున్నం ఎక్కిచ్చేస్తాడు. ఆ తరుగులన్నిటికీ సున్నం ఎక్కిచ్చేస్తే ఒక చోట ఏమో బెత్త పడుద్ది, ఒక చోట ఏమో అరంగుళం పడుద్ది, ఒక చోట ఏమో 2 అంగుళాలు పడుద్ది.
అస్తవ్యస్తం అయిపోద్ది ఆ గృహం అంతా. చూడండి ఇక్కడ, అందుకని ఆయన అంటున్నాడు, సగం సగం నేర్చుకుని ఏమండి ప్రతి వాడు కూడా మెకానిక్ షాపులు పెట్టేస్తున్నారు అన్నప్పుడు నాకు చాలా నువ్వు వచ్చింది. భక్తిలో కూడా అలాగే ఉందిలే అయ్యా అనుకున్నాను మనసులో. ఏంటి 4 రోజులు వచ్చి మా గురువుగారు అన్నాడు, వాడు పడింది ఎక్కడ, వాడు లేచింది ఎక్కడ అనేవాడు. వాడు ఎప్పుడు పడ్డాడు, ఎప్పుడు లేచాడు. ఒక సరైనటువంటి దెయ్యము ఎదురు పడితే దాన్ని ఓడించగలిగిన శక్తి అన్నా ఉండాలిగా. అది కూడా చావదు. ఆ కుటుంబం అంతా ఖరాబ్ అయిపోద్ది. రేపల్లో మమ్మల్ని నడిపించినటువంటి కుటుంబాన్ని బాగా ఎరుగుదును. ఆ రోడ్డెంట వెళ్ళినప్పుడల్లా, ఆ మనుషులు కనబడినప్పుడల్లా నాకు వేదన కలుగుతూ ఉంది. ప్రార్థన చేసేటువంటి ఆమె ఏమన్నా వెళ్ళినప్పుడే తిరిగి చక్కగా ప్రార్థన చేసేది, దెయ్యాలను వెళ్ళగొట్టేది. ఎక్కడ దెయ్యం బయటపడినా ఆ పల్లెలో మొత్తం కూడా ఈమెనే కేకేసేవాళ్ళు. ఆమె వెళ్ళిపోయి ఆ దెయ్యాన్ని వదిలిచ్చేది. రేతిరిపాటు మేము 2 ఆటకెళ్ళి వస్తుంటే పెద్ద పెద్ద కేకలేసి వదిలిచ్చేది పాపం దెయ్యాన్ని. నాకు ఇవాళ నిన్నటి దినాన్న ఇంటి మీదకి వస్తుంటే ఆ ఇంట్లో ఉన్న పరిస్థితిని చూసి, ఆమెతో ఎంతోమంది మేలు పొందారు, కానీ ఈ దినాన కుటుంబం అలాగే అయిపోయిందని చాలా వేదన పడ్డాను నిన్నటి దినాన్న. ఎందుకో తెలుసా, ఆమె ఎక్కడ దెయ్యం పట్టిన వెళ్ళిపోయేది. ఏమన్నా వెళ్ళిపోయి ప్రార్థన చేసేది, ఏమన్నా దెయ్యాలన్నింటినీ వదలగొట్టేది. నేను మారు మనసు పొందక ముందు మా ఇంట్లో కూడా వచ్చి దెయ్యాలు వెళ్ళగొట్టింది ఆమె. మక్కయ్యళ్ళకి పెళ్ళిళ్ళైన క్రొత్తలో దెయ్యాలు పడితే మా ఇంట్లోకి ఏ దెయ్యం వచ్చినా ఆమె చెప్పేది, ఫలానా దెయ్యం వచ్చింది మీ ఇంట్లోకి అని. చూడండి, అలాగూ చేసినటువంటి ఆమె ఒకరోజు నేను మారు మనసు పొందిన తర్వాత ఒకరోజు ఆమె వచ్చినప్పుడు నేను పిలిచి అడిగానమ్మా, నువ్వు ఈ దెయ్యాలన్నీ వెళ్ళగొడుతున్నావు, ఈ దెయ్యాలు కక్ష బట్టి నీ కుటుంబాన్ని నాశనం చేస్తాయి కదా, నీకు తెలుసా అని అడిగాను. నేను వాస్తవంగా చెబుతున్నాను, 88లో మారు మనసు పొందాను, 89లో ఆమెను అడిగాను నేను, ఇన్ని దెయ్యాలు వెళ్ళగొడుతున్నావు, ఆ దెయ్యాలు వచ్చి నీ కుటుంబాన్ని నాశనం చేస్తే నీకు తెలుసా అని అడిగాను. తెలుసయ్యా, కానీ ఏం చేస్తా తప్పట్లేదు అని అంది. అన్న తర్వాత ఏం జరిగిందో తెలుసా, ఆమె ఒక కుమార్తెకి పెళ్లి చేసింది. కుమార్తెకి పెళ్లి చేస్తే ఆ కుమార్తె పెళ్ళి అవటంతో ఒక పిచ్చి పట్టిందిలాగా అయిపోయింది, మెంటల్లాగా అయిపోయింది. ఏమండి రోడ్లు ఎంబటి ఈ దినముకు చక్కటి పిల్లండి, చక్కటి అవతారం, చక్కటి పిల్లండి, అందమైనటువంటి రూపం కలిగినటువంటి పిల్ల. ఈ దినాన అనకూడదు కానీ అడుక్కునే వాళ్ళకన్నా హీనంగా గుండె చేసుకుని రోడ్లు ఎంబడి తిరుగుతుంటే అబ్బాయి ఎంత వేదన కలుగుతుందో నాకు. ఒక కుమారుడేమో ఎవరో బాంబులేస్తే చనిపోయాడు, ఒక కుమారుడేమో ఎక్కడో వెళ్ళిపోయాడు, ఒక కుమార్తె ఏమో దిక్కుమాలిన స్థితిలో ఉంది. కుటుంబం అంతా చెడిపోయిందండి. ఏంటి ఆఫ్ నేర్చుకుంది, ఆఫ్. ఈ ఆఫ్ ఎవరికి లోబడరు, తగ్గించుకోరు, విధేయత చూపరు. ఈ ఆపు నేర్చుకున్న వాళ్ళు అసలు ఆగరు భూమి మీద. అణిగి మణిగి నువ్వు ఏలియా దగ్గర ఎలీషాలాగా నువ్వు భక్తి చేస్తే నీకు చలనం ఉండదు. దెయ్యాలు కాదు, వాడి బాబు కూడా పారిపోతాడు. లేకపోతే ఏ దెయ్యం కాదు, ఆ దెయ్యమే నీ కుటుంబాన్ని ఉంచేస్తావు ఒకనాటికి. చూడండి, ఇక్కడ 2 గుంపులు ఉన్నాయి. ఈ 2 గుంపుల్లో ఒక గుంపు దేవునికి లోబడినటువంటి గుంపు, మాట వినినటువంటి గుంపు, బండ మీద ఇల్లు కట్టుకున్నటువంటి గుంపు చక్కగా పునాది వేసుకున్నారు. ఎన్ని శోధనలు వచ్చినా, కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా పునాది వేయబడెను. 2వ గుంపు ఏదో ఒకట్లే పోనీ తాత్కాలికంగా చేసేసుకుందాం.
అని తాత్కాలికమైనటువంటి పునాది వర్షము, గాలి, తుఫాను వచ్చేటప్పటికి నేలమట్టం అయిపోయింది. అదేమో స్థిరంగా ఉంది. మొదటి గుంపు ఇక్కడ ఏమండి, తమకు తాము చక్కగా విశ్వాస జీవితాన్ని జీవించారు. రెండో గుంపు అస్తవ్యస్తంగా జీవించారు. వీళ్ళేమో అప్పుడు చూసుకుందామని అనుకున్నారు, వాళ్ళేమో లోగడే సిద్ధపడ్డారు. ఈ రెండు గుంపులు చూడండి. ఈ గుంపేమో అవలేలుగా లోపలికి వెళ్ళిపోయింది, ఆ గుంపేమో బయట నిలబడింది. ప్రభు అంటున్నాడు, ఏమంటున్నారు ప్రభు, నేను మిమ్మల్ని ఎవరో, మీరెవరో అతడు మిమ్మల్ని నెరుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానేను. ఆ దినమైనను ఆ గడి అయినను మీకు తెలియదు గనక మీరు మెలకుగా ఉండుడే. ఎట్లా ఉండాలమ్మా? మెలకుగా ఉండాలి. ఆత్మలో మెలకుగా ఉండాలి. ఎప్పటికప్పుడు నువ్వు సరి చేసుకుంటూ ఉండాలి. ఎప్పటికప్పుడు నువ్వు తగ్గించుకుంటూ ఉండాలి. ఎప్పటికప్పుడు నువ్వు పశ్చాత్తాపడుతూ ఉండాలి. ఎప్పటికప్పుడు రోదన చేసే వ్యక్తిగా నేను ఉండాలి. అప్పుడు మాత్రమే ఇది సాధ్యపడుతూ ఉంటుంది. అప్పుడు మాత్రమే. 25లో 15 చూసామా? 15 చూడండి. సరే, ఇది ఇలాగే పెట్టి 32వ వచనం చూడమ్మా. 25లో 32. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరచునట్లు ఆయన వారిని వేరుపరచి తన కుడి వైపున గొర్రెలను, ఎడం వైపున మేకలను నిలువబెట్టును. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆస్వాదింపబడిన వారులారా రండి. అబ్బా, ఒక గుంపు ఏ వైపున ఉందమ్మా? కుడి వైపున ఉన్నటువంటి గుంపు ఆస్వాదించబడిన గుంపుగా అయిపోయింది. ఎడం వైపున ఉన్నటువంటి గుంపు ఏమండి, మేకల గుంపు ఏమైపోయింది? నిత్య అగ్నికి గురి అయిపోయింది. ఈ రెండు గుంపులు మనం ఏ గుంపులు చెందినటువంటి వారు మనం ఆలోచన చేసుకోవాలి. ఇక్కడ ఒకటికి 5 తలాంతులు, మరొకరికి 2 తలాంతులు, ఒకరికి 1 తలాంతు మాత్రమే ఇచ్చాడు. ఈ 5 తలాంతులు 2 తలాంతులు కలిపి ఒక గుంపు. ఇది 1 తలాంతు తీసుకున్నాడు ఒక గుంపు. ఈ 5ఓడు ఏం చేశాడు? పాండిత్యమిని అభివృద్ధి చేసుకుని 5కి 5 సంపాదించాడు. 2 తీసుకున్నవాడు 2కి 2 సంపాదించుకొని అధికమైపోయి ఏమని దేవుని ఎడలను, మనుషుల ఎడలను కృతజ్ఞత కలిగినటువంటి భావముతో తన వ్యాపారం కళకళలాడేలాగా చేసుకున్నాడు. 1 తలాంతు తీసుకున్నటువంటి వాడు ఏం చేశాడు? గుంట తీసి పాతేశాడు. చూడండి, వీళ్ళేమో ఆస్వాదించబడినవారు, ఆ 1 తలాంతు తీసుకున్నాడేమో శపించబడినవాడు. ఈ 5కి 5, 2కి 2 సంపాదించినోడు ఎలాగున్నాడు? ఏమండి, ఆయన అడిగాడు, అబ్బాయి ఏంటి ఎలాగుంది నీ వ్యాపారం? అయ్యా, 5కి 5 మీ దయను బట్టి, మీ కృపను బట్టి, మీరు ఇచ్చినటువంటి ఆ పరిస్థితులను బట్టి నేను ఎంతటోడినయ్యానయ్యా, మీకు చాలా వందనాలయ్యా అని కృతజ్ఞత మనసుతో నిండిపోయి ఏమండి, అయ్యా నీకు 5కి 5 సంపాదించేశాను. ఈయన తీసుకుంటానికి ఇచ్చాడా? లేదు, ఈ 10 2 వాడి దగ్గరికి వెళ్ళాడు. అయ్యా ఏంటి ఎలాగుంది నీ వ్యాపారం? అయ్యా మీ దయను బట్టి, మీ కృపను బట్టి నేను అంతకంత సంపాదించుకోగలిగాను. నేను 10 ఏట మేము రేపల్లో వచ్చాం. 11 ఏట చిల్లరకొట్లో గుమస్తాగా పెట్టారు నన్ను. దాదాపు 16-17 సంవత్సరాల వరకు చిల్లరకొట్లో గుమస్తాగా ఉన్నాను. 77 గాలివానకు కూడా నా జీతం 35 రూపాయలు. 77 గాలివానకి చిల్లరకొట్లో గుమస్తాన్ని. చూడండి, అలాగే దేవుడు అంచెలుగా 17 ఏట
మా నాన్నగారు ఎంపటే తిరిగి మిషన్ నేర్చుకున్నాను. మా నాన్నగారు ఎంపటే తిరిగి మూట వ్యాపారం నేర్చుకుని ఆయన ఎంపటే తిరిగి ఊరికినే ఆయన అమ్ముతుంటే ఇలాగ నుంచొని చూస్తూ ఉండేవాడిని. ఇలా కాదు, నీ ఎంపటే నేను తిరగను, 17 ఏట నీ ఎంపటే నేను తిరగను, నాకు ఒక 1000 రూపాయలు పెట్టుబడి పెట్టు, బట్టలు ఇవ్వు, నేను అమ్ముకుంటాను వేరుగా అన్నాను. మరే నీకు హాయి చాలదరా అన్నాడు. 17 ఏట ఏమవసరం లేదు ఇవ్వు అన్నా. సైకిల్ వేసుకున్న 1000 రూపాయలు సరికిస్తే 1000 రూపాయలతో ఒక సంవత్సరం వచ్చేటప్పటికి 3000 రూపాయలు సంపాదించాను 1000కి. తర్వాత దాన్ని ఒక 10,000గా చేసుకున్నాను. మా చెల్లెలు పెళ్లి చేస్తాంటే నీ వాటా ఇవ్వాలరా అన్నాడు. దాదాపు 3,000 ఎంతో ఆయనకి ఇచ్చాను. భోజనం తినేటప్పుడు ఇంట్లో ఎంత తెలుసా, రోజుకి 5 రూపాయలు చెల్లించాలి. 17 ఏట ఏంటి ఇంత కరెక్ట్గా మరి ఇప్పుడు నిలబడటానికి కారణం అదే, పునాది అదే. మీరు చదువు సంజయ్ లేకుండా ఏమి పాటుపడినోడికి ముద్దలు పెట్టేసి వాయిలు దింపుతుంటే వాడికి ఏం బాధ్యత ఉంటుంది? ఏముంటుంది చెప్పండి? ఓ రోజు చిల్లర కొట్టులోకి వెళ్ళలేదు నేను. వెళ్ళకపోతే మా అమ్మగారు భోజనం పెట్టలేదు నాకు. నువ్వు షాప్కి వెళ్ళలేదు కాబట్టి నీ భోజనం పెట్టినందు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కాలు బల్పం కట్టుకుని ఊరంతా తిరిగి సాయంత్రం 4 గంటలకు వచ్చాను. వచ్చి ఇంటికి వెళ్తే తంతదని చెప్పి ఎడంగా 2-3 ఇళ్ళ అవతల కూర్చున్నాను. రేయ్ రా భోజనం పెడతారా అందు 4 గంటలకి. ఈ లోపు ఏం తినలేదు నేను. 4 గంటలకు భోజనం పెడితే తిన్నాను, చేయి కడుక్కొని వెళ్ళిపోతాను. ఏంటి వెళ్తున్నావు అంది. తిన్నానికి వెళ్తున్నాను అన్నాను. పళ్ళెం కడిగాను. పళ్ళెం కడిగటం ఏంటి, రోజు కడుగుతున్నానా? నువ్వు రోజు షాప్కి వెళ్తున్నావు కాబట్టి నేను పళ్ళెం కడిగాను. ఈరోజు నువ్వు షాప్కి వెళ్ళలేదు కాబట్టి నువ్వు పళ్ళెం కడుక్కొని, పళ్ళెం నువ్వే కడుక్కోమందామే. కడుక్కున్నాను పళ్ళెం. అమ్మగారిన తర్వాత అన్నాను, నువ్వు నా చేత పళ్ళెం కడిగించావు నాకు జ్ఞాపకం ఉందన్నాను. ఆమె ఏముందో తెలుసా, అట్లా కడిగి బట్టి ఇప్పుడు ఇట్టా ఉన్నావు అంది. వాస్తవం. చూడండి మన జీవితంలో ఏమండి, నాకు 18-19 సంవత్సరం వచ్చేటప్పటికి 18వ సంవత్సరం వచ్చేటప్పటికి షాప్ పెట్టుకోవాలనే కోరిక కలిగి 10,000 రూపాయలు సంపాదించుకొని 10,000 రూపాయలతో షాప్ పెట్టాను. ఆ 10,000 రూపాయలతో పెట్టిన షాపు అంచెలంచెలుగా దానంతటా అదే ఎదిగి దాదాపు 6 లక్షలు 5 లక్షల టర్న్ ఓవర్ జరిగింది. ఈ ఒక్క తలంతు తీసుకున్నాడు ఎలాగున్నాడు ఏమండి? అయ్యా ఈ 2 తలాంతులోడు కూడా అయ్యా మీదైన బట్టండి మీకు వందనాలు అబ్బా ఏమని దేవుణ్ణి మహిమపరుస్తున్నాడు. ఇతను 1 2 5 దేవుణ్ణి మహిమపరుస్తున్నారు, గణపరుస్తున్నాడు. 1 దగ్గరికి వెళ్ళాడు. అయ్యా ఎలాగుంది మీ వ్యాపారం అని అడిగాడు. ఏమంటున్నాడు అక్కడ చదవమ్మా. అయ్యా చూడండి వీడు ఎంత దుర్మార్గుడిగా కనపడుతున్నాడు మనకి. ఏమన్నాడు? అయ్యా నీవు విత్తని చోట కోయవాడివనియు చల్లని అంటే ఇత్తనాలు చల్లని చోట పంట కూర్చువాడనియు నువ్వు కఠినుడివనియు నేను చూడండి వీడు ఎరుగుండాడంటే అండి. మరి ఆ ఎరుగున్నప్పుడు ఆ 1 తలంతే తీసుకోకుండా అయ్యా నాకు వద్దని నమస్కారం చేస్తే అయిపోయేదిగా అంటున్నాడు. అని ఏమంటున్నాడు? గనుక నేను భయపడి నీ తలంతును భూమిలో నేను దాచిపెట్టేదని. చూడండి ఎక్కడ దాచిపెట్టాడంట? భూమిలో దాచిపెట్టాడంటండి. భూమిలో నేను దాచిపెట్టేదని. ఈడొక్కడు ఎంత ఏమండి చెడినటువంటి గుంపుకి చెందినవాడు ఆలోచించేయండి. అప్పుడు ప్రభు అంటున్నాడు, అందుకతని యజమానుడు వానిని చూచి సోమరివైన చెడ్డ దాస్యుడా, నేను విత్తని చోట కోయవాడననియు చల్లని చోట పంటని కూర్చుకొని వాడననియు నీవు ఎరుగుదువా? అట్లయితే నీవు నా సొమ్ము సాహుకారుల యొద్ద పెట్టవచ్చును కదా, నేను వచ్చి వడ్డీతో కూడా అతని దగ్గర వసూలు చేసేవాడిని అని చెప్పి ఆ తలాంతును వాని యొద్ద నుండి తీసివేసా. అబ్బా అందుకని అంటాడు,
ఏమంటాడు? లేని వాని యొద్ద నుండి తీసి కలిగిన వానికి ఇయ్యడి అంటాడు. ఎందుకు? దాన్ని కాపాడుకోలేకపోవటాన్ని బట్టి. నీకు ఇచ్చిన పరిశుద్ధాత్మను నిలుపుకోకపోతే నీ మీద ఉన్న పరిశుద్ధాత్మ ఇంకొక వ్యక్తి మీదకి వెళ్ళిపోతాయి. నీ మీద ఉన్నటువంటి ఆత్మజ్ఞానాన్ని నువ్వు నిలుపుకోకపోతే అది ఇంకొకరికి వెళ్ళిపోద్ది. అది నేను బాగుగా ఎరుగుతున్న దాన్ని. పరిశుద్ధాత్మని యొక్క శక్తిని పోగొట్టుకోకూడదు. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు? కలిగిన ప్రతి వానికి వీయుడి, అతనికి సమృద్ధి కలుగును. లేని వాని యుద్ధ నుండి వానికి కలిగినదియో తీసివేయబడిన. ఇది కూడా తీసేసి కలిగిన వాడికి ఇస్తాడంట. బా, అందుకని భక్తిలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ గుంపులో ఉన్నాం? ఏ గుంపుకి చెందినటువంటి వారంగా ఉన్నాం మనం? దేవుని సన్నిధిలో సరైనటువంటి భక్తి, విశ్వాసంతో కూడినటువంటి భక్తి, నిరీక్షణతో కూడిన భక్తి, శ్రమలో, కష్టములో, ఇరుకులో, ఇబ్బందుల్లో, అన్నిటిలో మంచి భక్తిలో మనము నిలవగలుగుచున్నామా ప్రియ తల్లి? మనం నిలిస్తే చాలా అదృష్టవంతులు. ఆయన ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. అందుకనంటాడు, మనం దాన్ని గట్టిగా పట్టుకోవాలి. నా నీతిని విడవక నేను గట్టిగా పట్టుకోవాలి. వాక్యాన్ని పట్టుకోవాలి, విశ్వాసాన్ని పట్టుకోవాలి, నిలుపుకోవాలి. ఇవన్నీ నిలుపుకొని మనం భక్తి చేయాలి. మొదటి గుంపులో ఉండాలి. రెండవ గుంపు చాలా వేదనకరంగా మారిపోయింది. మొదటి గుంపు దేవుని సంధిలో ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మార్చబడింది. ప్రభువారిని అంటున్నాడు, కుడివైపునున్న వారులారా, భూమి పుట్టినది మొదలుకొని నేటి వరకు మీ కొరకు సిద్ధపడి ఉన్న దయచేసి సహాయం చేయమా. అప్పుడు రాజు తన కుడివైపునున్న వారిని చూచి, నా తండ్రి చేత ఆస్వాదింపబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనండి. బా, నీవు నేను స్వతంత్రించుకోవాలి. స్వతంత్రించుకోగలుగుతున్నామా? దేవుని సంధిలో వాక్యానుసారంగా జీవించి, కష్టమైన, శ్రమైన, ఇరుకైన, ఇబ్బంది అయినా, శోధనైనా, అందుకని అంటాడు, తాను నిలుచున్నానని చెప్పువాడు పడకుండానట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. జాగ్రత్తగా మనం చూసుకుని మన భక్తి మనం కట్టుకొని దేవుని యొక్క రాజ్యానికి మనం హక్కుదారులుగా ఉండాలని ప్రభు మనల్ని ఆహ్వానించాడు. నీకు 5 తలాంతులు ఇచ్చాడు, వృద్ధి చేసుకోవాలి. 2 తలాంతులు ఇచ్చాడు, వృద్ధి చేసుకోవాలి. 1 తలాంతు ఇచ్చినా దాన్ని వృద్ధి చేసుకోవాలి. నీకు ఇవ్వబడింది పాతేస్తే ఉపయోగం లేదు, దాన్ని విత్తితే ఉపయోగం, పంట సమృద్ధిగా పండుద్ది. విత్తకుండా అలాగే దాచిపెడితే నీ జీవితంలో కాపు లేకుండా అయిపోద్ది. ఫలించలేని స్థితిలో ఉంటావు, ఫలభరితంగా ఉండలేవు. ఎక్కడికి వెళితే అక్కడ ఒక క్రైస్తవుడు దీవెనకరంగా మారాలి, ఆశీర్వాదకరంగా మారాలి. నీ ఎంపటే ఆశీర్వాదాలు పరిగెత్తుకుంటూ రావాలి. శోధంతో పాటు, కష్టాలతో పాటు, శ్రమలతో పాటు ఆశీర్వాదం కూడా నీకు మెండుగా దేవుడి నీకు సిద్ధపరిచి నిన్ను ఒక దీవెనకరంగా మార్చునగాక. ఆమేన్. దేవుని చిత్తమైతే ఇదే వాక్యం రేపు శనివారం చూద్దాం. ప్రార్థన చేసుకుందాం.